గ్యాస్ ఏజెన్సీలకు జనాలు లైన్లు కట్టొద్దని కోరుతున్నారు ఏజెన్సీ నిర్వాహకులు. ఈకేవైసీ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ₹500 సిలిండర్ పథకానికి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ₹500 సిలిండర్ పథకంపై ఇంకా రాష్ట ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. ప్రతి నెల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ తీసుకుంటున్న కస్టమర్లు ఉన్నారా లేరా అనేది మాత్రమే నిర్ధారణ చేయడం కోసమే అందరికీ ఈకేవైసీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఇక ఇదే సమయంలో తెలంగాణలోని రాష్ట ప్రభుత్వం 500కే సిలిండర్లు ఇస్తామని హామీలు ఇవ్వడంతో దానికోసమే ఈకేవైసీ చేస్తున్నారని ప్రజలు అపార్థం చేసుకుని గ్యాస్ ఏజెన్సీల క్యూ కడుతున్నారన్నారు. అందరూ ఒకేసారి రావడంతో ఈకేవైసీ సర్వర్లు పనిచేయడం ఆగిపోతున్నాయన్నారు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు. ఇక దీంతో గంటల తరబడి నిలబడి ఉంటున్న ప్రజలు, ఏజెన్సీ అధికారుల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో గ్యాస్ ఏజెన్సీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈకేవైసీ గురించి ఎవరూ గ్యాస్ కంపెనీలకు రాకుండా ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలని డెలివరీ బాయ్ తమ ఇంటికి వచ్చి ఈకేవైసీ చేస్తారని గ్యాస్ కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం తమ ఇంటికి వచ్చిన డెలివరీ బాయ్ కి ఆధార్ కార్డు జిరాక్స్, గ్యాస్ బిల్ రసీదు జిరాక్స్ ఇస్తే అప్పటికప్పుడే కస్టమర్ల బయోమెట్రిక్ లేదా ఐరిస్ తీసుకుని ఈకేవైసీ చేస్తారని తెలిపారు. దీనికి ఎలాంటి చివరి తేదీ అనేది ఇంకా నిర్ధారించలేదని స్పష్టం చేశారు. దీనిపై ఎవరు కూడా భయాందోళన గురి కావద్దని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు. నేను అగ్నిదత్ ఇండియన్ సర్వీస్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కస్టమర్స్ అందరూ కూడా గ్యాస్ ఏజెన్సీ మీదకి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కేవైసీ చేయమని. కేవైసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందని చెప్పినా కూడా మీ ఇంటికి వచ్చి కస్టమర్ దగ్గరే వాళ్ళ డెలివరీ బాయ్లు కేవైసీ చేస్తారని చెప్పినా కూడా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ 500 స్కీమ్ పెట్టింది అని, ఆ స్కీమ్ మాకు ఇమీడియట్గా అమలు అవుతుంది అన్నట్టుగా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. కానీ వాళ్ళకి చెప్పి పంపిస్తున్నాము, అయినా కానీ చాలా మంది ఇంకా వస్తూనే ఉన్నారు. మేము కేవైసీలు అయితే మాత్రం ఆల్రెడీ స్టార్ట్ చేసాము, కస్టమర్ ఇళ్ల దగ్గరే చేస్తున్నాము. దయచేసి ఏ కస్టమరు గ్యాస్ కంపెనీలకి రావద్దు. ఇండియన్ కానీ, హెచ్పీ కానీ, భారత్ కానీ వాళ్ళకి కస్టమర్ ఇంటి దగ్గరే డెలివరీ బాయ్ వచ్చి మీ కేవైసీని పూర్తి చేస్తాడు. సో ఇందులో మాకు మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. పబ్లిక్ ఎవరో కూడా ప్యానిక్ కాకండి. స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి ఏదైతే ₹500 పర్ సిలిండర్ ఇస్తామంటున్నారో అది ఇంకా గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రాలేదు. ఒకవేళ ఆర్డర్స్ రాగానే మీకు తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. సో ఆ టైం వరకు కాస్త వెయిట్ చేయండి. ఇక్కడికి వచ్చి లైన్లు కట్టొద్దు. లైన్లు కట్టి గ్యాస్ కంపెనీలో కూడా చాలా మంది గొడవలు కూడా పడుతున్నారు. ఆ గొడవలు కూడా పడొద్దు. ఇది మీకు అందరికీ ఎప్పుడైతే ఈ కేవైసీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందో అది మాత్రమే జరుగుతుంది. దానికి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్కి అస్సలు సంబంధం లేదు. దయచేసి మీరందరూ తెలుసుకోగలరు. కేవైసీ అనేది ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి కస్టమర్కి సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీని వాళ్ళకి మళ్ళీ కేవైసీ చేసి ఆ కస్టమర్ ఉన్నారా లేదని చెప్పి కన్ఫర్మేషన్ కోసం ఆ ₹40 ఏదైతే గవర్నమెంట్ మీకు సబ్సిడీ పంపిస్తుందో దాన్ని అప్డేట్ చేయమన్నారు. అది మాత్రమే మేము చేస్తున్నాం. నా పేరు కుమార్ గౌడ్ అండి. నేను అగ్నిదత్ ఇండియన్ గ్యాస్ సర్వీస్లో గోడౌన్ కీపర్గా పనిచేస్తున్నా. మీరు కస్టమర్స్ అయితే ఎవరైతే ఉన్నారో కేవైసీ గురించి వస్తున్నారో మీరు మా ఆఫీస్ దగ్గర రావద్దండి. ఎందుకంటే డెలివరీ బాయ్ సిలిండర్ మీ ఇంటి దగ్గర వస్తాడు, అప్పుడు కేవైసీ చేస్తాడు. దాంతోపాటు మీరు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, ఒకటి గ్యాస్ బాండ్ జిరాక్స్ కాపీ తీసుకొని పెట్టుకోండి. మీరేం టెన్షన్ పడకండి. టైం చాలా ఉంది. మీరు తొందరపడి ఆఫీస్ దగ్గర రాకండి. మీరు టైం వేస్ట్ చేసుకోండి. సరే, చాలా టైం ఉంది, మీరు తొందర పడదండి. ఇంకా సంవత్సరం వరకు టైం ఉంది. గ్యాస్ పేపర్ జిరాక్స్, ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ 2 పెట్టుకోండి. మీరు అంతే కస్టమర్ మీరు కాబట్టి